లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ కు సొంత జిల్లాలోనే బిగ్ షాక్ తగిలింది. పార్టీ గుర్తైన ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలేస్తున్నారు. 4.5 సంవత్సరాల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేక కొందరు పార్టీ నేతలపై ఉన్న తీవ్ర అసంతృప్తితో మరికొందరు కడప కార్పొరేటర్లు వైసీపీకి బాయ్ బాయ్ చెప్పి సైకిల్ ఎక్కుతున్నారు. అందులో భాగంగా అమరావతిలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో 8 మంది కార్పొరేటర్లు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకుని కడప కార్పొరేషన్ ఈక్వేషన్లు మార్చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లా కడపలో ఆయనకు పెద్ద షాక్ తగిలింది. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం పాలైన వైసీపీకి తాజాగా కార్పొరేషన్లో కార్పొరేటర్లు జలకిచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి దంపతుల ఆధ్వర్యంలో 8 మంది కార్పొరేటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. మంత్రి నారా లోకేష్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 2వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి, 3వ డివిజన్ కార్పొరేటర్ మానస, 6వ డివిజన్ కు చెందిన నాగేంద్ర, 8వ డివిజన్ లక్ష్మీదేవి, 25వ డివిజన్ సూర్యనారాయణ, 12వ డివిజన్ ఏసీబీ జాఫ్రుల్లా, 42వ డివిజన్ స్వప్న, 50వ డివిజన్ కార్పొరేటర్ రుణప్రభ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో సూర్యనారాయణ ఇప్పటికే టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కడప అభివృద్ధికి సహకరించాలని టీడీపీలో చేరిన కార్పొరేటర్లు చంద్రబాబు నాయుడును కోరారు. ఒకేసారి 8 మంది కార్పొరేటర్లు జగన్ కు టాటా చెప్పి సైకిల్ ఎక్కేయడం వైసీపీకి కోలుకోలేని దెబ్బే అంటున్నారు. మరో వారం 10 రోజుల్లో ఇంకో 11 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ పుట్టినరోజు జరుపుకునే సమయంలో సొంత జిల్లాలో జలకిచ్చేందుకు పలువురు వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారని ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం జగన్ కు సొంత జిల్లాలో గట్టి షాకే తగిలింది. గడిచిన 20 సంవత్సరాల్లో కడప జిల్లా పేరు చెప్తేనే వైఎస్ కుటుంబం కంచుకోటగా ముద్రపడింది. 2019లో జిల్లాలోని 10కి 10 అసెంబ్లీ సీట్లలో వైసీపీనే విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. అలాంటిది 2024 ఎన్నికలలో జిల్లాలో 7 సీట్లు టీడీపీ కైవసం చేసుకుని షాక్ ఇచ్చింది. మరోవైపు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ వైసీపీ నేతలే పాలిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలకే కార్పొరేషన్ ఈక్వేషన్లు మారిపోతున్నాయి. మేయర్ సీటును కాపాడుకోవడం కూడా వైసీపీ నేతలకు తలకు మించిన భారం అవుతుందంటున్నారు. కార్పొరేషన్ పరిధిలో మేయర్ సీటు కూటమి ప్రభుత్వ నేతలకు దక్కాలంటే సుమారు 27 మంది కార్పొరేటర్లు అవసరం ఉంటుంది. ఇప్పటికే టీడీపీ ఆ మ్యాజిక్ ఫిగర్ కి చేరువవడంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుడుతుందట. ఒకవేళ కూటమి నేతలు కడప కార్పొరేషన్ మేయర్ సీటును కైవసం చేసుకుంటే రాబోయే 4.5 సంవత్సరాల్లో కడప రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కడప మేయర్ సీటుపై టీడీపీ లెక్కలు ఎలా ఉన్నాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.